హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ వ్లాగ్స్ అండ్ కుకింగ్ ఛానల్. సో ఈరోజు మన మినీ వ్లాగ్ ఏంటంటే రాగి ముద్ద అనమాట. సో నేను ఆల్రెడీ ఫస్ట్ టైం చేశాను, ఇది సెకండ్ టైం అనమాట. సో ఇది యూజ్ అయితే తెలియని వాళ్ళకని నేను వీడియో ఆన్ చేశాను అనమాట. సో ఇది ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు నేను చూపించిన చిన్న గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్ ఆఫ్ బియ్యం తీసుకున్నా నేను. వితౌట్ బియ్యంతో కూడా వేయవచ్చు, కానీ దానికన్నా ఇది తింటే కొంచెం హెల్దీ అనమాట. సో ఆ బియ్యం మనం కడిగి పెట్టుకున్న కడిగి పెట్టుకున్న ఇప్పుడు మనం ఆ గ్లాస్ తోటి బియ్యం పోస్తే దాంతో ఒక 10-11 గ్లాసెస్ వాటర్ పోయాలన్నమాట. మంచిగా దాన్ని బియ్యంని కడిగిన తర్వాత 10-11 గ్లాసెస్ వాటర్ పోసి మంచిగా అవి మెత్తగా ఉడికేదాకా పొయ్యి మీద పెట్టాలన్నమాట. సో అది నీళ్ళు అనేది మసులుతున్నప్పుడు మనము రాగి ఫ్లోర్ తీసుకొని సో దాని మీద ఇట్లా చల్లాలన్నమాట, మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు చల్లాలి. సో స్ప్రెడ్ అయ్యేటట్టు చల్లినాక దానిపైన లిడ్ వేసి ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం ఓపెన్ చేసి చూడాలన్నమాట. ఓపెన్ చేసి చూసి మళ్ళీ ఇలా మిక్స్ చేయాలన్నమాట అంతా. సో దట్ అంతేమన్నా ఉంటే అలా కలిసిపోతుంది. సో దాని తర్వాత మనం ఇంకా ఉండలు కట్టకుండా మంచి ఇట్లా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ నేను కలుపుతున్నా కదా. సో అలా మిక్స్ చేయాలన్నమాట, రైస్ ప్లస్ ఇది. సో అలా మిక్స్ చేసిన తర్వాత మనకి ఉండలు అనేది ఉండదన్నమాట. సో కొంచెం దగ్గరికి అవుతుంది అని తెలుస్తుంటుంది కదా మనకి. దగ్గరికి అయ్యే టైంలో మనము నెయ్యి ఆయిల్ వేసుకోవచ్చు. సో నా దగ్గర నెయ్యి అవైలబుల్గా లేదని నేను ఆయిల్ వేసిన. సో ఆయిల్తో పాటు మళ్ళీ టేస్ట్కి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో నెయ్యి ప్లస్ సాల్ట్ వేసుకోవాలి, కానీ నేను ఇక్కడ ఆయిల్ వేసిన అనమాట. సో అది దగ్గరికి అయ్యేటట్టు మనం కలుపుకుంటున్నాం కదా. సో ఇక్కడ వేరే కటోరా తీసుకొని అందులో ఆయిల్ అనేది రుద్దాలన్నమాట ఆ కటోరకి. సో దట్ మనం ఇట్లా ముద్ద వేయడానికి ఈజీ ఉంటుంది. సో ఇక్కడ రెడీ అయినట్టే మ్యాక్సిమం. సో ఇంకా 2 మినిట్స్లో ఇది ఆఫ్ చేయొచ్చు మనం. సో ఇక్కడ ఆఫ్ చేసి మనం ఆ ప్లేట్లో కటోరలో తీసుకొచ్చి ఇక్కడ ఆఫ్ చేసేసిన. సో అది తీసుకుని ఇట్లా ముద్దలా కట్టాలని, కానీ చాలా వేడిగా ఉందని నేను కట్టలే. సో ఇట్లా రెడీ అయింది. సో నచ్చితే లైక్ చేయండి.